భూమి నీరజ్ నిన్న హిందీ నేర్చుకున్నారు 5 minutes. భూమి యూకేజీ చదివింది, నీరజ్ 4th standard కంప్లీట్ అయింది. సో భూమికి చెప్పాను కదా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, నీరజ్కి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా రాస్తున్నారో చూడండి. ఒక్కరోజు ఒక 5 minutes మాత్రమే నేను నేర్పించాను నిన్న, మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. సో ఏంటంటే చదవడం వస్తే రాయడం ఈజీగా వస్తుంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో అది ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో నేను మీకు చూపిస్తాను. చూసారా వాళ్ళు ఎలా రాస్తున్నారో? ఇంకా ఫర్దర్గా నేర్పిస్తే అన్నీ వచ్చేస్తాయి. నీరజ్కి అయితే స్పీడ్గా వస్తుంది, ఎందుకంటే తనకి గుణింతాలు అన్నీ ప్రొనౌన్సియేషన్ చేయడం తనకొచ్చు. సో హిందీలో గుణింతం ఒకటి చెప్పాను అనుకోండి, అన్నీ వచ్చేసినట్టే తనకి. ఇక భూమికి అయితే ఇక గుణింతాలయ్యి నేను 1 by 1 చెప్పాలి. సో కొంచెం ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా అవుతుంది, కానీ భూమి త్వరగా క్యారీ చేస్తుంది, ఏదైనా సరే అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. భూమికి ఏదైనా ఫుల్ మార్క్స్ వస్తాయి, నీరజ్కైనా కొన్ని. సో ఇద్దరూ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. అయితే మనం చెప్పే దాంట్లో కంటే వాళ్ళు అర్థం చేసుకునే దాంట్లో కూడా వాళ్ళ తెలివి మనం ప్రదర్శించడం, వాళ్ళ తెలివి మనకు తెలుస్తుంది. సో నీరజ్ నువ్వు కంప్లీట్ చేసావా? నువ్వు కాటు ఇన్ని వరకు కదా నేర్చుకున్నావు, ఓకే ఇక్కడ వరకు చాలు, నువ్వు రాయి మమ్మీ. ఇద్దరు కూడా ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారో కూడా చూద్దాం. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో చెప్తాను. అయితే వినండి, చేసే ప్రొనౌన్సియేషను డిఫరెంట్గా ఉంటేనే మనకి డిఫరెంట్గా వస్తుంది. మమ్మీ ఓ ఏం చేసావు? ఓడా ఇది అవు, అది ఇది ఓడాకి పెట్టావా? సరే కనిపించట్లేదు మమ్మీ, కొంచెం పైకి పెట్టాలి. ఓకే కొంచెం పైకి పెట్టి చాలు. అది అవు కాదు, అవు బాగానే రాసింది. ఓకి పెట్టింది కానీ ఇన్సైడ్కి కనిపిస్తుంది. పైనుండి ఎలా పెట్టాలి కదా, పెట్టింది పైనుండి. అది కింద నుండి పెట్టింది. ఓకే మమ్మీ, గుడ్, వెరీ గుడ్ మమ్మీ. భూమి ఒకసారి చదవగలవా? చదువుతావు కదా, చదువు మమ్మీ. నువ్వు నీరజ్ నువ్వు చదువు. భూమి నువ్వు చదువు. భూమి ఓకే, కొన్ని ఆతో అమ్మ అలా చెప్పగలవా? చెప్తావు కదా, సిగ్గుపడకూడదు, ఇది వీడియో కదా. ఓకే నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అవు అది. ఓకే ఇప్పుడు వీడియోలో బాయ్ చెప్పండి. నెక్స్ట్ వీడియో నేను పంపిస్తాను, అది ప్రొనౌన్సియేషన్ బాగా చూడండి.